నమస్తే. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. గత కొద్ది రోజులుగా త్రిపుల్ ఆర్ అరాచకాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయినాయి ఆ అరాచకాలు. వీళ్ళ రాజకీయం ఏమున్నా గూడా ఒకరి మీద ఒకరు పగలు, కక్షలు అవి ఉంటే వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి గానీ, ఈ త్రిపుల్ ఆర్ అరాచకాలు అంటే రఘురామకృష్ణ ఎమ్మెల్యే ఉండి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గం ఉండి నియోజకవర్గం నుండి ఒక వార్త అయితే ఒక టాపిక్ అయితే నేను తీసుకొచ్చేసిన. ఆయన అరాచకాలు ఎంత వరకు వచ్చేసినాయంటే ఆఖరికి దళితుల ఇల్లుల మీద పడే వరకు వచ్చినాయి. వాళ్ళ ఇల్లులు కూలగొట్టడం జరిగింది. అక్కడ కొంతమంది ప్రాణాల మీదకి కూడా తెచ్చుకోవడం జరిగింది. కొంతమంది సెల్ టవర్స్ ఎక్కి మేము దూకి చచ్చిపోతాం అనే స్థితికి ఈ త్రిబుల్ ఆర్ అక్కడున్న అక్కడ ఇంత అరాచకం చేస్తున్నాడు అనమాట. ఇంత అరాచకం జరుగుతూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇది కనబడడం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి మంచిగా సంక్రాంతి సెలబ్రేషన్ కి వెళ్ళిండు. మంచిదే, సెలబ్రేషన్స్ చేసుకోవద్దని నేను అనను. మీరు మాత్రం పేదల కడుపు కొట్టి వాళ్ళకి ఇల్లు లేకుండా చేసి మీరు మాత్రం హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిండ్రు. అయితే మొన్నటికి మొన్న వాళ్ళ ఇండ్ల మీద దాడులు జరిగేటప్పుడు కూడా తెలంగాణలో కొండగట్టుకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్ కి వెళ్ళిన అక్కడున్న ప్రజలతో జరుపుకోవాలని మంచిగా వెళ్ళిన మీకు ఇలాంటి అరాచకాలు కనబడడం లేదా? వేరే వాళ్ళ మీద కడుపు కొట్టి వాళ్ళ బతుకుల మీద కొట్టి మీరేం పండుగ జరుపుకుంటారు అసలు? చూడండి, అక్కడున్న ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంత దారుణాలు చేస్తుంటే తన రాష్ట్రంలో తన నియోజకవర్గాలలో జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గాని సీఎం చంద్రబాబు నాయుడు గాని ఎందుకు స్పందించడం లేదు? 37 కుటుంబాలు అక్కడ రోదన చేస్తుంటే ఏడుస్తుంటే వాళ్ళ ఏడుపు మీకు వినిపించడం లేదా? 37 మంది ఇల్లులను అక్కడ కూలగొట్టిర్రు. కనీసం వాళ్ళకు వేరే దగ్గర ఇల్లులు కట్టించో లేకపోతే వేరే దగ్గర స్థలాలు ఇచ్చో మీరు కూలగొట్టలేదు. ఇప్పుడంట త్రిబుల్ ఆర్ కి అంటే ఈ రఘురామ కృష్ణమరాజుకి ఇవి పోరంబోకు స్థలాలు కట్టిన ఇల్లులని ఇప్పుడు గుర్తుకొచ్చినాయి అంట. మరి గత 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఒక్కొక్కరు వాయిస్ అక్కడ చూసినట్టయితే 100 సంవత్సరాలు ఉంటాయి. అంటే 4 తరాల నుండి అక్కడనే ఉన్నారంట. ఈ 4 తరాలు పరిపాలన చేసిన వాళ్లకు ఇవి పోరంబోకు స్థలాలుగా కనపడలేదా? సరే, పోరంబోకు స్థలాలుగా కనపడ్డాయి. రఘురామకృష్ణమరాజు మంచిగా రూల్ ప్రకారంగా వెళ్తున్నారు అనుకుందాం. రూల్ ప్రకారంగా వెళ్తే అక్కడున్న చర్చిలు కావచ్చు, అక్కడున్న ఇల్లులు కావచ్చు కూలగొట్టిన రఘురామకృష్ణమరాజుకి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ ప్రశ్న అడుగుతా, చూడండి మీరు కూడా. ఒక్కసారి ఈ వీడియో చూడండి. అక్కడికి కొంతమంది క్రిస్టియన్ నాయకులు కూడా వెళ్ళడం జరిగింది, పరామర్శిస్తున్నారు వాళ్ళు. సో ఈ క్రిస్టియన్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే రఘురామ కృష్ణమరాజుకి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క శివాలయము కనబడడం లేదా? ఎందుకు ఇంత వ్యత్యాసంగా రాజకీయము అక్కడ నడుస్తుంది? ఎందుకు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని స్పందించడం లేదు? దీని వెనుక ఎవరి కుట్ర ఉంది? దళితులను ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? అక్కడ చర్చిలు కూలగొట్టిన స్థలం దగ్గర నుండి 100 అడుగులు మాత్రమే ఉన్న శివాలయాన్ని, అది కూడా చెరువులో పిల్లర్స్ వేసి కట్టిన ఆ యొక్క శివాలయాన్ని ఎందుకు టచ్ చేయలేదు? భయమైందా ఒకవేళ టచ్ చేయాలంటే? ఎందుకంటే మళ్ళా హిందువులందరూ మమ్మల్ని ఏడ తంతారో, లేకపోతే ఏడ కొడతారో, ఏడ ఎల్లగొడతారో, లేకపోతే కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నాం కదా, మోడీ మమ్మల్ని ఏడ తన్ని ఎల్లగొడతాడో అనేమన్నా మీకు భయమైందా? త్రిబుల్ ఆర్ ఇన్ని అరాచకాలు చేస్తూ ఉంటే ఇవి పవన్ కళ్యాణ్ కి కనబడడం లేదా? ఆయన అధికారంలోకి రాకముందు నేను చిలకరింపు బాప్టిజం తీసుకున్నా, నాకు క్రైస్తవులు అంటే మమకారం, ప్రేమ అవి ఇవని మాట్లాడిన పవన్ కళ్యాణ్
కక్షపూరితమైన రాజకీయాలు దళితుల మీద ఎందుకు రుద్దుతున్నారు? ఎందుకు అమాయకమైన ప్రజల మీద ఇంత కక్షగట్టి చేస్తున్నారు? మరి అక్కడున్న గుడిని ఎందుకు టచ్ చేయలేదు అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు రఘురామ కృష్ణమరాజు నీకు ధైర్యం ఉంటే మరి ఆ చర్చిలన్నీ పోరంబోకు స్థలాలలో ఉన్నాయని మీరు అన్నారు కదా. పోరంబోకు స్థలాలలో ఉన్న చర్చిలను కూలగొట్టే దమ్మొచ్చిన మీకు ఈ గుడిని ఎందుకు టచ్ చేయలేకపోయినరు? అక్కడున్న క్రైస్తవ నాయకులు కావచ్చు, అక్కడున్న ప్రజలు కావచ్చు, దళితులు కావచ్చు, అందరూ అదే అడుగుతున్నారు. ఆ అడిగిన ప్రశ్నకు ఎందుకు మీరు జవాబు చెప్పలేకపోతున్నారు? ఈ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్, రఘురామ కృష్ణమరాజు జవాబు చెప్పి తీరాలి. లేకుంటే ఏం జరుగుతుందో తెలుసా? మూడో సంవత్సరం, ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ 3 సంవత్సరాలు దాటింది అనుకోండి, ప్రజలే మీకు సమాధానం చెప్తారు. మేము అధికారంలో ఉన్నామని అధికారం మదం బట్టి మీరు ఇట్లా చేస్తున్నారేమో. పోరంబోకు స్థలాలు అని ఇప్పుడు గుర్తుకొచ్చిన త్రిబులార్ కి ఇంతకు ముందు గతంలో ఉన్న నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళకి గుర్తు రాలేదా? వాళ్ళకి తెలియదా? మరి ఇన్ని రోజులు కరెంటు బిల్లు గానీ, ట్యాక్స్ గానీ ఇవన్నీ ఎందుకు కట్టించుకున్నారు? అక్కడున్న ప్రజలతోటి పోరంబోకు స్థలాలలో ఉన్నాయని మీరు అవి అప్పుడే కూలగొట్టాల్సింది కదా. ఈ 70-80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వాళ్ళు ట్యాక్స్ కట్టిరు, కరెంటు బిల్లు కట్టిరు. ఎందుకు తీసుకున్నారు గవర్నమెంట్? ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు దళితుల మీద, క్రైస్తవుల మీద అని చెప్పేసి నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ కి ఇవన్నీ కనపడడం లేదా? చూడండి, అక్కడ పేద ప్రజలు ఎంత వాళ్ళ గోస చూడండి ఒకసారి. వాళ్ళకు ఎటువంటి స్థలం ఇవ్వకుండా, ఇల్లులు ఇవ్వకుండా, సో అక్కడున్న అధికారులు ముందుగా ఏం చెప్పారంట, మీకు 3-4 సెంట్లు స్థలం ఇస్తాము, స్థలం ఇచ్చి మీకు ఇల్లులు కట్టించి దాని తర్వాత ఇక్కడ ఇల్లులు కూలగొడతాము అని చెప్తే వీళ్ళు ఓకే అనుకొని వచ్చిరంట. కానీ వీళ్ళకి ఎటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదంట, ఇల్లులు కట్టించి ఇవ్వలేదంట. కానీ ఇల్లులు మాత్రం కూలగొట్టిరు. ఇప్పుడు వాళ్ళకు ఇల్లు లేక అలా చీకట్లో నడి రోడ్ల పైన వాళ్ళు నిలబడి ఉన్నారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం మంచిగా ఏసీలలో కూర్చొని, మంచిగా బంగ్లాలలో కూర్చొని పండగలు జరుపుకుంటున్నాడు ఆయన. ఇది ఎంతవరకు న్యాయం? గెలవక ముందు ఒక లెక్క, గెలిచిన తర్వాత ఇంకో లెక్కనా? ఇట్లా దళితులకు మీరు చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్? క్రైస్తవుల మందిరాలు మీకు కనపడినాయి, కానీ హిందువుల గుడులు గాని, అక్కడున్న విగ్రహాలు గాని మీకు కనపడలేదా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ గుడిని కూడా కూలగొట్టియాలి కదా. అది కూడా పోరంబోక్ స్థలంలోనే ఉన్నట్టు కదా. 100 మీటర్ల స్థలంలో ఉంటే ఇంత వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారు? సో త్రిబులార్ అరాచకాలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. మరి ఇవన్నీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు, కానీ వాళ్ళు కూడా దీని మీద స్పందించడం లేదు. అక్కడ అమ్మ వాళ్ళు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే దాదాపు 100 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నారంట. అధికారుల కాళ్ళు పట్టుకుంటే కూడా వదిలిపెట్టలేదంట. ఆఖరికి కొంతమంది చనిపోయే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ వదిలిపెట్టలేదు. మొత్తానికైతే అక్కడ ఉన్న దళితుల ఇల్లులు కూలగొట్టడం జరిగింది, అక్కడున్న చర్చిలు కూలగొట్టడం జరిగింది. ఇవన్నీ కూలగొడుతూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడని నేను ఈరోజు అడుగుతున్నా. త్రిబులార్ ఇన్ని అరాచకాలు చేస్తుంటే, రఘురామ కృష్ణమరాజు ఇన్ని అరాచకాలు చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? ప్రభుత్వ అధికారులకు ఇది కనపడడం లేదా? లేకపోతే సీఎం కి కనపడడం లేదా? డిప్యూటీ సీఎం కి కనపడడం లేదా? మీరేమో పండుగలు జరుపుకోవాలి, వాళ్ళేమో నడి రోడ్ల మీద కూర్చోవాలనా? ఇదా మీ ప్రజాపాలన? ఇదా మీరు ప్రజలను పోషించడం? ఇంత వ్యత్యాసమైన విపక్షంగా మీరు రాజకీయాలు జరిగిస్తున్నారు. మరి అక్కడున్న గుడి ఎందుకు కూలగొట్టలేదు అని అడుగుతున్నా నేను. రాజకీయము ఇలా చేస్తారా మీరు? అంటే పేద ప్రజలంటే మీకు చులకన అయిపోయిందా? వీళ్ళు ఏం చేయలేరు, మేమేం చేసినా కూడా ఊరుకుంటారని మీకు చులకన అయిపోయిందా? వాళ్ళందరి తరఫున ఒక మీడియా అనేది ఉంటది అనేది గుర్తుపెట్టుకోండి. మాలాంటి వాళ్ళు ఎంతో మంది పుట్టుకొస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, రఘురామ కృష్ణమరాజు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఉసురు మీకేం ఉట్టిగానే పోదు. ఇంకా 3 సంవత్సరాలు ఓటింగ్ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరి ఓట్లతో అయితే మీరు గెలిచిర్రో, గెలిచిన తర్వాత ఇన్ని అరాచకాలు ఏ ధైర్యంతో, ఏ అధికార మదంతో మీరు చేస్తున్నారో
అదే అధికారం లేకుండా చేయగల సత్తు ఉండేది ఈ పేద ప్రజలకే అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగం వాళ్ళకి కల్పించిన హక్కుతో, వాళ్ళకిచ్చిన ఓటు హక్కుతోనే మీరు గెలిచిర్రు. అదే హక్కు రేపు, గతం ఇంకా 3 సంవత్సరాల్లో ఓటింగ్ ఉంటదనేది గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు మైండ్‌లో పెట్టుకొని మీరు బిహేవ్ చేయండి. ఇప్పుడు మీరు పండుగలు జరుపుకుంటున్నారు. అంత మీకు మంచిగా ఇల్లులు కావాలి, అన్ని కావాలి. ఈ పేద ప్రజలు 100 సంవత్సరాల నుండి అక్కడ ఉంటే వాళ్ళ ఇల్లులు మీరు కూలగొట్టి మీరు మాత్రం హ్యాపీగా సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. కొండగట్టు దేవాలయానికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేస్తున్నారు. మరి పేదవాళ్ళకి ఎందుకు ఇంత అరాచకం చేస్తున్నారు? అలాంటప్పుడు ఇన్ని రోజులు వాళ్ళతో ఎందుకు ట్యాక్స్ కట్టించుకున్నారు? ఎందుకు పన్నులు కట్టించుకున్నారు? ఎందుకు కరెంటు బిల్లులు కట్టించుకున్నారు? ఈ సందర్భంగా త్రిబుల్ ఆర్‌కి నేను ఒకటే తెలియజేస్తున్నా. ప్రజల ఉసురు ఉట్టిగానే పోదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రఘురామకృష్ణమరాజు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పేదలను ఉసురు తగిలిందనుకోండి మీకు ఉట్టిగానే పోదు. మీ ప్రభుత్వం కరెక్ట్ గా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. పోరంబోకు స్థలంలో ఉన్నాయి అంటే అందరికి ఒకటే న్యాయం ఉండాలి. అది క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు. అక్కడున్న మందిరాలను, అక్కడున్న పేదల ఇల్లులను కూలగొట్టిన మీరు అక్కడున్న శివాలయాన్ని ఎందుకు టచ్ చేయలేదు? ఇది నా ప్రశ్న. ప్రజలారా చూస్తున్నారు కదా అక్కడ జరుగుతున్న అరాచకాలు. మీరు కూడా కింద కామెంట్ చేయండి. అక్కడ ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? పేదల కడుపు కొట్టి వీళ్ళు మాత్రం మంచిగా హ్యాపీగా ఎంజాయ్ గా తిరుగుతున్నారు కానీ పేదలను మాత్రం నడి రోడ్డులో నిలబెట్టిరు వాళ్ళు. ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది మీరు కింద కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఎలా ఉందో మీరు అందరు చూస్తున్నారు కదా, ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది కూడా మీరు ఆలోచించి కామెంట్ చేయండి. ఒకవేళ పోరంబోకు స్థలంలో ఇల్లు కట్టుకోవడము తప్పు అయితే, మీరు మంచి ప్రభుత్వమే మీరైతే మీరేం చేయాల్సింది? ఇల్లు కట్టించి అప్పుడు వాళ్ళని ఆ ఇళ్లకు షిఫ్ట్ చేసి మీరు ఈ పోరంబోకు స్థలంలో ఉన్న ఇల్లులు కావచ్చు, మందిరాలు కావచ్చు కూలగొట్టడానికే మీకు పూర్తి హక్కు ఉంటుండే. ఇప్పుడు వాళ్ళను నడి రోడ్డులో నిలబెట్టడానికి మీకు ఎలాంటి అధికారం లేదు. ఇది చట్టపరంగా మేము చేసుకుంటూ పోతున్నామని మీరు అంటే, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పేదలను ఉసురు తగిలిందనుకోండి మీకు ఉట్టిగానే పోదు. మీ ప్రభుత్వం కరెక్ట్ గా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. పోరంబోకు స్థలంలో ఉన్నాయి అంటే అందరికి ఒకటే న్యాయం ఉండాలి. అది క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు. అక్కడున్న మందిరాలను, అక్కడున్న పేదల ఇల్లులను కూలగొట్టిన మీరు అక్కడున్న శివాలయాన్ని ఎందుకు టచ్ చేయలేదు? ఇది నా ప్రశ్న. ప్రజలారా చూస్తున్నారు కదా అక్కడ జరుగుతున్న అరాచకాలు. మీరు కూడా కింద కామెంట్ చేయండి. అక్కడ ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? పేదల కడుపు కొట్టి వీళ్ళు మాత్రం మంచిగా హ్యాపీగా ఎంజాయ్ గా తిరుగుతున్నారు కానీ పేదలను మాత్రం నడి రోడ్డులో నిలబెట్టిరు వాళ్ళు. ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది మీరు కింద కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఎలా ఉందో మీరు అందరు చూస్తున్నారు కదా, ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది కూడా మీరు ఆలోచించి కామెంట్ చేయండి. ఒకవేళ పోరంబోకు స్థలంలో ఇల్లు కట్టుకోవడము తప్పు అయితే, మీరు మంచి ప్రభుత్వమే మీరైతే మీరేం చేయాల్సింది? ఇల్లు కట్టించి అప్పుడు వాళ్ళని ఆ ఇళ్లకు షిఫ్ట్ చేసి మీరు ఈ పోరంబోకు స్థలంలో ఉన్న ఇల్లులు కావచ్చు, మందిరాలు కావచ్చు కూలగొట్టడానికే మీకు పూర్తి హక్కు ఉంటుండే. ఇప్పుడు వాళ్ళను నడి రోడ్డులో నిలబెట్టడానికి మీకు ఎలాంటి అధికారం లేదు. ఇది చట్టపరంగా మేము చేసుకుంటూ పోతున్నామని మీరు అంటే, ఇదంతా చట్టపరంగా మీరు చేస్తున్నారు అనుకుంటే, చట్టపరంగా చేస్తే అక్కడున్న ఆ పోరంబోకు భూములలో ఉన్న ఇండ్లను కూలగొట్టి, అక్కడున్న చర్చిలను కూలగొట్టిన మంచివారు మీరు, మంచిగా ప్రభుత్వ భూములను కాపాడుతున్న మీరు, మరి ఎందుకు ఈ ఈ గుడిని వదిలేయాల్సి వచ్చిందో ఒకసారి చెప్పాలి మీరు. మీరు అన్ని సమానంగా మాట్లాడతారు కదా, మీరు మంచిగా న్యాయం జరిగిస్తున్నారు కదా, అది దళితులైనా లేకపోతే ఇంకెవరైనా ఎందుకు ఈ గుడిని టచ్ చేయలేకపోయిర్రు? ఎందుకు శివాలయాన్ని కూలగొట్టలేకపోయినరు? అంటే దేవుని మందిరము, ఏసయ్య అన్న దేవుడే, శివయ్య అన్న దేవుడే. అంటే ఎవరి ధర్మం ప్రకారంగా వాళ్ళు దేవుళ్ళు అయినప్పుడు, దేవుడి గుడి అని మీరు దీనికి విలువిచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మందిరానికి ఎందుకు విలువ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్, త్రిబుల్ ఆర్ లేకపోతే చంద్రబాబు నాయుడు? నేను ఈ ముగ్గురు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నాకు ఇక్కడ దేవుడు ఎవరైనా అవసరం కాదు, ఇక్కడ శివాలయాన్ని వాళ్ళు కూలగొట్టలేదు. అలాంటప్పుడు ఎందుకంటే దీనికి వాళ్ళు భక్తి చూపించుండొచ్చు, లేకపోతే
మర్యాద చూపించుండొచ్చు, లేకపోతే దేవుడు అనే భయం చూపించుండొచ్చు. ఓకే, మంచిది. గుడిని పెట్టిన మీరు మరి చర్చిలను ఎందుకు గూలగొట్టిర్రు? దానికి కూడా అంతే విలువియ్యాలి కదా! దానికి కూడా అంతే భయం భక్తి చూపించాలి కదా! ఎందుకు ఇంత కక్షపూరితమైన రాజకీయాలు అక్కడ చేస్తున్నారు? మత విద్వేషాలు పవన్ కళ్యాణే సృష్టిస్తున్నాడు. ఈ రఘురామకృష్ణమరాజు ఈ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. ఇది చూడండి, ఇది మత విద్వేషం కాదా? గుడిని పెట్టి చర్చిలను కూలగొడితే ఎవరైనా మతాల మధ్య గొడవలు పడతారా లేదా? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే హిందువులకు క్రిస్టియన్లకు గొడవలు పెట్టి మధ్యలో తమాషా చూస్తున్నారు అనమాట. ఇక్కడున్న క్రైస్తవులకైతే కోపం వస్తుందా రాదా? మీరు ఆలోచించండి ప్రజలారా. మా మందిరాలేమో గూలగొట్టిరు, వాళ్ళు పదే పదే అదే అంటున్నారు. మా మందిరాలు వీళ్ళకి అడ్డం వచ్చినాయి, మా మందిరాలు పోరంబోక్ స్థలాల్లో కట్టుకున్నాం, మా ఇల్లులు పోరంబోక్ స్థలాలలో కట్టుకున్నామని కూలగొట్టిరు కదా. మరి ఈ మందిరము ఎందుకు మరి వాళ్ళకి కనపడలేదు అనేది ఇక్కడ క్రైస్తవ నాయకులు, దళిత బిడ్డలు అందరూ అడుగుతున్నారు. దీనికి ఎట్లయినా కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, రఘురామకృష్ణమరాజు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాలే. ఆ గుడిని ఎందుకు టచ్ చేయలేకపోయిర్రు? మతాలకు మధ్య ఎందుకు గొడవలు పెడుతున్నారు? అంటే మీరు చేసే పనులు మీరు చేసుకుంటూ పోతే వీళ్ళేమో మతాల మధ్యలో గొడవలు పడి కొట్టుకొని చావాలనా? ఇదా మీరు చేసే రాజకీయం? క్రైస్తవులకు హిందువులకు మీరే దగ్గరుండి గొడవలు పెట్టిస్తున్నట్టు ఈ రాజకీయం. సో చూస్తున్నాం కదా ప్రజలారా, దీని మీద మీరు కామెంట్ చేయండి. ఎవరికైనా వేరే వేరే మతస్థులు ఎవరున్నా కూడా ఇది కోపం వచ్చే పరిస్థితి. ఒకవేళ గుడిని కూలగొట్టి చర్చును పెడితే కూడా ఇదే మనం మాట్లాడాల్సిన ధర్మం. చర్చు మేము అలాగే పెట్టేసిండ్రు, గుడిని బలగొట్టిర్రు అని మాట్లాడతాం మనం. కానీ ఇప్పుడు గుడిని పెట్టిర్రు, చర్చిలను కూలగొట్టిర్రు. మరి ఈ దేవుడి మీద ఉండే భయభక్తి కావచ్చు, ధర్మం కావచ్చు, అదే ధర్మము వేరే చర్చిలకు కూడా, వేరే మతానికి కూడా పాటించాల్సిన అవసరం వాళ్ళకి లేదా అని నేను అడుగుతున్నా.